హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో నిరుద్యోగులకి శుభవార్త అండి. నిరుద్యోగ భృతికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్న దానిపైన క్లారిటీ కోసం వీడియో చేయడం జరిగింది. మీరైతే వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో 6 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిరుద్యోగ భృతి ఒకటి. ఉద్యోగాలు రాని ఉద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల ఆర్థిక సహాయం చెల్లిస్తానని ప్రకటించడం జరిగింది. కావున ఈ పథకం గురించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు, ఎంపిక విధానం, కావాల్సిన డాక్యుమెంట్స్, అప్లై విధానం గురించిన పూర్తి తాజా సమాచారం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ప్రభుత్వం మరియు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నిరుద్యోగ భృతిని ఎవరికి లభిస్తుందో ఇప్పుడు చూద్దాము. ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకటోది, డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ చేసిన వారు మాత్రమే అర్హులు. వారి వయసు కూడా 20 నుంచి 35 సంవత్సరాల లోపే ఉండవలెను. ప్రైవేటుగా కానీ ప్రభుత్వంగా కానీ ఉద్యోగం చేయకూడదు. అలాగే పిఎఫ్ అకౌంట్ కూడా ఉండరాదు. తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. 5 ఎకరాల కన్నా తక్కువ భూమిని కలిగి ఉండాలి. 4 చక్రాల వాహనం అనగా 4 వీలర్, కారు లాంటివి ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు. స్కాలర్షిప్ పొందేవారు అనర్హులు. ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి, వారు మాత్రమే అర్హులు. ఈ పథకానికి సంబంధించి ఏ పత్రాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాము. అవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో సరిచూసుకొని రెడీగా చేసుకోండి. వెంటనే మనకు ఈ నిరుద్యోగ భృతి అప్లికేషన్ రాగానే వెంటనే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. సో ఆధార్ కార్డు ఒకటి కావాలి. ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కావాలి. సో బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్తో సీడ్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు కావాలి. మార్క్ షీట్లు కావాలి. ఈమెయిల్ ఐడి కావాలి. పనిచేసే మొబైల్ నెంబరు ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్లయితేనే ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోగలము. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే అండి. త్వరలోనే ఈ ఏపీ నిరుద్యోగ భృతి స్కీమ్ 2024కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మొదలవుతోంది. ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అది త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వెంటనే దీని గురించిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం ఉంది. సో 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఎవరికైనా సరే అండి. ఎలిజిబుల్ ఉన్న వారందరూ కూడా మీరు సిద్ధంగా ఉండండి. వెంటనే అప్లికేషన్ రాగానే అప్లై చేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. దీనిపైన మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.